బాసరలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు కలెక్టర్ అభిలాష అభినవ్. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న కలెక్టర్ అభిలాష అభినవ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు ప్రభుత్వ పరంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. మేడం గారిని అడిగి తెలుసుకుందాము. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాటు మంచిగా ఉంది. వెనుకన వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళతో అడగండి. వాళ్ళే వాటర్ అవన్నీ తీసుకొని అందరూ భక్తులకి ఇస్తున్నారు. ఏర్పాటు మంచిగా ఉంది. వాటర్ ఇస్తున్నారు, మిల్క్ ఇస్తున్నారు. అందరితో కాన్స్టెంట్గా టచ్లో ఉన్నారు. సో క్యూ లైన్స్ కూడా అడిషనల్గా పెట్టడం జరిగింది. నేను కూడా భక్తులతో అడిగాము, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది లేదు. నేను దాదాపు 80,000 వరకు వచ్చారని చెప్తున్నాను. ఈరోజు ఎంతమంది వచ్చే అవకాశం? ఈరోజు నిన్న కంటే ఎక్కువ ఉంటారు, అదే ఆలోచన. కానీ మనం చూడాలి, రఫ్గా మన 1,00,000 ఉంటారు. కొద్దిగా అంటే నైట్ టైంలో వచ్చిన వారికి వాళ్ళకి వసతి లేక కొద్దిగా రోడ్ల మీదే పడుకున్న పరిస్థితి కనిపించింది మేడం. అలాంటి వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయబడుతుంది? యాక్చువల్లీ ఇప్పుడు అలాంటి ఏం ప్రాబ్లం లేదు. మేజర్గా మీకు రష్ ఈరోజు ఒక్క ఉంటుంది, ఎందుకంటే ఈరోజు వసంత పంచమి కాబట్టి. మన అడిషనల్గా పోలీస్ డిప్లాయ్మెంట్, అడిషనల్గా ఆఫీసర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికితో ఏం ఇబ్బంది లేదు. మొత్తానికి ఈ వసంత పంచమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున నిన్న దాదాపు 80,000 మంది వరకు కూడా భక్తులు వచ్చిన నేపథ్యంలో ఈరోజు 1,00,000కు పైగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు చిన్నారులకు బిస్కెట్లతో పాటు పాలు అందించడం జరుగుతుందని ఇక్కడ ప్రత్యేకంగా వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరుగుతున్నది. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.